మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు అయ్యపు శ్రీ కృష్ణ సుధీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. గురువుగారు, మనకు సూర్యగ్రహణం రాబోతుంది చెప్తున్నారు. అయితే మనకు గ్రహణాలే లేవు ఈ సంవత్సరంలో మనకు అని చెప్పి, అసలు ఉన్నా కూడా వర్తించవని చెప్పి కూడా మనం ఉగాది పంచాంగ శ్రవణం సమయంలో చాలామంది చెప్పడం కూడా జరిగింది. అయితే నిజంగా గ్రహణం అనేది మన దగ్గర ఉందా? మనం నియమాలు పాటించాలా? మన దగ్గర లేకపోయినా ఆ ప్రభావం మనపై ఉంటుంది అని కొంతమంది చెప్తున్నారు. నిజంగా అలా జరిగే అవకాశం ఉంటుందంటారా? ఒకటి, భారతదేశంలో అయితే గ్రహణం కనిపించట్లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో కాదు, పూర్తి భారతదేశంలో ఎక్కడ గ్రహణం కనపడటం లేదు. ఓకే, అయితే కనబడినంత మాత్రం చేత ఆ గ్రహణం వచ్చేసేసి మన మీద ఏమీ ప్రభావం చూపెట్టదు. అలానే వచ్చేసి ఆ గ్రహణ ప్రభావం కానివ్వండి, దానివల్ల కలిగేటువంటి ఉపద్రవాలు కానీ నష్టాలు కానీ మన ప్రాంతానికి ఏముండవు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, అయితే దీంట్లో ఒకటి గమనించాలి మీరు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు పౌర్ణమి అమావాస్యలతో కలిసి కానీ సాధ్యపడదు. వచ్చిన సమయంలో రాహుకేతువులు కూడా అదే దారిలో కనుక్కుంటే అది రాహుగ్రస్త గ్రహణము, లేదంటే కేతుగ్రస్త గ్రహణం. ఓకే, రాహుకేతువులను వచ్చేసేసి ఛాయాగ్రహాలని అంటారు. మన జ్యోతిష్యంలో కూడా రాహుకేతువులకి వాళ్ళ సొంత ప్రాధాన్యత ఏమీ లేదు. ఏ రాశిలో ఉంటే, ఎవరి చేత కలిసి ఉంటే, ఎవరి దృష్టిలో ఉంటే వాళ్ళ ప్రభావాలు ఇస్తారు. మన దీంట్లో చెప్పేది కూడా భూమి యొక్క ఛాయ, లేదంటే చంద్రుడి యొక్క ఛాయ. అవి రెండు కలిపి ఒకటి రాహు, ఒకటి కేతు, నోట్స్ అంటున్నాం, నథింగ్ బట్ నోట్స్. దానివల్ల గ్రహాలు ఒక రకమైనటువంటి ఒకే సరళ రేఖలో. ఇదేంటంటే రవిని ఆత్మకారకుడు అంటున్నాం. మన సోల్ అయితే ఏదైతే ఉందో అది రవి. చంద్రుడు మనఃకారకుడు. అలానే భూమి మన యొక్క శరీరం అనుకోండి. భూమి మీద మనం ధాతు యుక్తంగా ఉన్నటువంటి శరీరం పంచభూతాత్మకం. ఈ శరీరం ధాతుయుక్తంగా ఉంటుంది. అది భూమి నుంచి ఏర్పడిన పంచధాతువులతో ఏర్పడేది. ఇలాంటి మూడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి మీద ఎక్కడున్నా దాని ప్రభావం ఉంటుంది. ఓకే, అందులో ఒక సంవత్సరం కాలంలో ఎక్కువ గ్రహాలు వచ్చినప్పుడు ఎలా అంటే, మీకు తెలుగు ఉగాది దగ్గర నుంచి తీసుకుంటే ఇది మొత్తం 4 సార్లు సంభవిస్తుంది గ్రహణాలు. అదే భారతదేశంలో కనపడట్లేదు, అది వేరే విషయం. కానీ ఏంటంటే మనకు పగలైనప్పుడు చంద్రుడు అవతల వైపు ఉంటాడు కాబట్టి రాత్రిపూట ఉంటే చంద్రగ్రహణం కనపడుతుంది. ఆ భూమికి అవతల వైపున, ఎందుకంటే ఈ గోళంలో కాకుండా, ఈ భాగంలో కాకుండా ఆ భాగంలో కనపడుతుంది. అలానే వచ్చేసి మనకి వచ్చేసేసి రాత్రి అయినప్పుడు సూర్యగ్రహణం వస్తే ఆ అవతల భాగంలో కనపడుతుంది. ఇవి ఎక్కువ ఆ భాగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. తద్వారా నష్టం కానివ్వండి, దాని ప్రభావ తీవ్రత కానివ్వండి ఆ దేశాల మీద ఖచ్చితంగా ఉంటుంది, ఉండి తీరుతుంది. అలానే ఒక తెలుగు పంచాంగం కానివ్వండి, ఇంగ్లీష్ క్యాలెండర్, ఒక క్యాలెండర్ ఇయర్లో 2 గ్రహణాలు వెంటనే వస్తే ఒక ఫలితం, 4 గ్రహణాలు ఒక సంవత్సరంలో వస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీనికి కొన్ని ఉదాహరణలు చాలా పూర్వకాలంలో కూడా చెప్పారు. మహాభారత యుద్ధ సమయంలో వెంటనే గ్రహణాలు వచ్చినాయి. సూర్యగ్రహణం యుద్ధం జరుగుతున్న సమయంలో వచ్చింది. ఆ సమయంలోనే వచ్చే సైంధవుడిని సంహరించడానికి విష్ణువు చక్రం అడ్డం వేసి, శ్రీకృష్ణుడు చక్రాన్ని అడ్డం వేసిన దానికి సూర్యాస్తమయం అయిపోయిందని బయటకు వచ్చిన సైంధవుడిని సంహరించాడు అర్జునుడు. అది ఒక గ్రహణం కింద చెప్పడం జరిగింది. అదొకటి ఉదాహరణ. తర్వాత కాలంలో మనకి ఎప్పుడైతే ఇలాంటి గ్రహణాలు వరుసగా వస్తున్నాయో, వెంటనే గ్రహణాలు వచ్చినప్పుడు ఒకే ఎనర్జీ అదే రకమైనటువంటి వైబ్రేట్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా దానివల్ల ప్రభావ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, నష్టం. ఇవి మీరు గమనించినట్లయితే ఎక్కువగా ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ మధ్య, అలానే వచ్చేసి పసిఫిక్ ఓషన్ అను అట్లాంటిక్ ఓషన్ మధ్య ప్రాంతాలు ఇది ఎక్కువగా సంభవిస్తున్న ఈ సమయంలో వచ్చినటువంటి గ్రహణాలు ఈ సంవత్సరం. ఈ గ్రహణాల ప్రభావం ఆ దేశాల మీద చాలా దారుణంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సూర్యగ్రహణం తర్వాత అతి తీవ్రమైన భూకంపం కానివ్వండి, సునామీ లాంటిది కానీ తప్పనిసరిగా రావచ్చు. ఓకే, అంటే మనం నివసించే ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రజలకు వర్తిస్తుందా, లేదంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న వాళ్ళు విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా వర్తిస్తుందా? అక్కడ ఎవరుంటే వాళ్ళకి వర్తిస్తుంది. ఆ ప్రాంతంలో ఎఫెక్టెడ్ ఏరియాలో ఎవరున్నా. ఇంకొకటండి, మనకి మీరు గమనిస్తే 2004లో సునామీ వచ్చింది. దానికి ముందు 3-4 నెలల ముందుగా సూర్యగ్రహణం సంభవించింది. సంభవించిన తర్వాత దాని ప్రభావం వల్ల వచ్చినటువంటి సూర్యగ్రహణం
మన దేశంలో సునామీని తెప్పించింది అంట నేను. దానికి ఏంటంటే కొన్ని గ్రహాలు కొన్ని చోట్ల ఉన్నప్పుడు, ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ మాట్లాడచ్చు. 1977లో వచ్చినటువంటి దివిసీమ ఉప్పెన, దాని ప్రభావం కూడా దానికి అనుగుణమైనటువంటి గ్రహస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఆ సమయంలో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో అదే గ్రహస్థితి ఈ సమయంలో కూడా మనకి కుజస్తంభన ఒకటి, గురుడు వక్రం ఒకటి, అప్పుడున్న రాహు ప్లేస్లో ఇప్పుడు కేతు ఉన్న ప్లేస్లో అప్పుడు రాహు, ఇలాంటి పరిస్థితి. రాహుకేతువులు పరస్పరం వ్యతిరేక దిశల్లో ఉంటారు కాబట్టి అదే రాశుల్లో మీనంలో ఒకళ్ళు కన్యలో ఒకళ్ళు ఉండటం తటస్థిస్తుంది. దాంతో పాటుగా ఇది పంచభూతాత్మకంగా ఒక్కొక్క 5 సంవత్సరాలు ఒక్కొక్క పంచభూతానికి సంబంధించిన సంవత్సరాలు. మీరు గమనించినట్లయితే సైన్స్ ప్రకారం కూడా ఎల్‌నిలో ప్రభావం వల్ల ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ అన్నారు, పడుతున్నాయి. ఇప్పుడు సడన్ గా ఆగిపోయినాయి 4 పాటలు. ఎందుకు? ఇక్కడ గ్రహాల సంచారంలో కుజుడు ఏ నక్షత్రాల్లో సంచరిస్తున్నాడు, కుజస్తంభన ఉందా, కుజ పురోగతి ఉందా, లేదంటే వచ్చేసి రవి కంటే ముందు డిగ్రీలో బుధ శుక్రులు ఉన్నారు, పురోబుధుడు పురో శుక్రుడు, ఇవి కూడా వర్షపాతాన్ని సూచించేవి. వాటి ప్రకారం వచ్చేసి వర్షం పడటానికి, తీవ్రవృష్టి పడటానికి లేదా కుంభవృష్టి పడటానికి ఇలాంటి వాటికి సూచనలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అప్పుడు జరిగిన ఆ సంఘటనల టైంలో ఏ గ్రహస్థితి ఉందో ఇప్పుడు కూడా అదే ఉందన్నారు కదా, మళ్ళీ అలాంటి ప్రమాదాలు అలాంటివే జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? మరి అక్టోబర్ 2, 3 తర్వాత సూర్యగ్రహణం ఉందండి. 2వ తారీఖు 3వ తారీఖు సూర్యగ్రహణం ఉంది. అంటే మనకి 3వ తారీఖు ఉదయానికే పూర్తవుతుంది మన భారతదేశ పంచాంగం ప్రకారంగానండి, మన యొక్క డేట్ల ప్రకారంగానండి. 2వ తారీఖు నైటే వస్తుంది గ్రహణం. ఈ గ్రహణ ప్రభావం వల్ల మన భారతదేశం కాదు కానీ భూమి మీద కొన్ని ఉత్పాతాలు జరగడానికి అధిక సంఖ్యాకమైనటువంటి గ్రహస్థితులు దోహదం అవుతున్నాయి. అయితే నేను చెప్పిందే మాట్లాడతాను. మనకి కరోనా రావడానికి ముందు ఒక సూర్యగ్రహణం వచ్చింది. ఆ గ్రహణంలో సూర్యుడు కేతువుతో పాటుగా మొత్తం 5 గ్రహాలు కలిసినాయి, సప్తగ్రహ కూటమి. ఇన్ని గ్రహాలు ఆ గ్రహణం అంటే సూర్యుడితో పాటు బుధుడు ఎక్కువ కలిసే ఉంటాడు, శుక్రుడు దానికి 90 డిగ్రీస్ కంటే ఎక్కువ దూరంలో ఉండడు. అలా మిగతా గ్రహాలు కూడా కలవటం సంభవించిన కారణం చేత తీవ్రమైనటువంటి అంటువ్యాధులు ప్రబలుతాయంటే కొంతమంది హేతువాదులు ఇవన్నీ భయపడటం కోసం మీరు చెప్పే మాట్లాడినారు. వచ్చిన తర్వాత ఏదో కాకతాళీయంగా జరిగిందన్నారు. ఇవన్నీ ఏంటంటే కొన్ని దీని నుంచి ఉపద్రవాల నుంచి సూచనలు ఉన్నప్పుడు ఉత్పాతాలు కలగటానికి సూచన, దాన్ని తప్పించుకోవడానికి పరిహారాలు కూడా చెప్పారు మనకు కొన్ని గ్రంథాల్లో. శాంతి కమలాకరణ లాంటి గ్రంథాల్లో దానికి సంబంధించిన ఉత్పాతాలు ఇలా రావచ్చు, ఈ గ్రహస్థితులు కానివ్వండి ఈ రకమైన గ్రహణాల వల్ల జరుగుతాయి, వాటిని ఎలా అధిగమించవచ్చు, ఏ రకమైన శాంతులు చేయాలి, దీనికి సంబంధించిన పరిహారాలు చెప్పారు. అవి చేసుకున్నట్టయితే, ఎందుకంటే ఊరికే ఇలా జరుగుతుందని భయపెట్టడానికో లేదంటే ఈ రకమైన గ్రహస్థితి వల్ల ఇంత ప్రమాదాలు జరుగుతాయి, ఎంతమంది చచ్చిపోతారు అని చెప్పడానికో జ్యోతిష్ శాస్త్రం లేదండి. ఫలాని గ్రహచారాన్ని సూచయంతి మనీషిణ కోవక్తా తారతమ్యస్య తమేకం వేద సంహిన. చాలా ఉద్గ్రంథాలు రాసిన వాళ్ళు కూడా ఫస్ట్ శ్లోకం కింద దీన్నే పెట్టుకున్నారు. ఎందుకంటే దీన్ని సూచన చేయటంతో వల్ల కొంతమందిని కాపాడడానికి చాలా వరకు అవకాశం ఉంది. ఏ ప్రాంతం అయితే ప్రభావితం అవుతుంది, ఏ ప్రాంతంలో అయితే ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయి, మనం కరెక్ట్ గా ఏ ప్రాంతంలో సంభవిస్తోంది కూడా చెప్పే అవకాశం ఉంటుందంటారా? దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు కోస్ట్ ప్రాంతం, అలానే మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు దగ్గర నుంచి కింద భాగం, అలానే వెస్ట్రన్ కోస్ట్ లో కూడా ఒక సైక్లోన్ వచ్చే అవకాశం, గుజరాత్ ప్రాంతంలో తీర ప్రాంతంలో అటు కూడా వచ్చే అవకాశం ఉంది. నవంబరు డిసెంబరు ఈ 2-3 నెలల్లో సహజంగా. ఇప్పుడు మీరు గమనిస్తే మామూలుగా దానికి ఇది జ్యోతిషాస్త్రమైనటువంటి విశ్లేషణ కూడా అవసరం లేదండి. మనకి సీజన్ స్టార్ట్ అయినమంటే ఫస్ట్లో వచ్చేటువంటి సైక్లోన్స్ ఎక్కువ ఒరిస్సాను, ఆంధ్రప్రదేశ్, వైజాగ్, తర్వాత వచ్చేసి మన ఈ బందరు లాంటి వచ్చేసి ఒంగోలు వరకు తీరం దాటుతాయి. నవంబర్లో వచ్చేసేటువంటి సైక్లోన్స్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా సరే కూడా తమిళనాడు లాంటి వచ్చేసి నెల్లూరు ఆ ప్రాంతంలో అక్టోబర్ నవంబర్లో వచ్చేటువంటి తుఫాన్లు ఆ ప్రాంతంలో తీరం దాటుతుంటాయి. దీనికి ఏ సంవత్సరం గమనించినా మీకు అదే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు అర్థమవుతుంది అంటే ఒక సైక్లోన్ అట్టించి వచ్చేటువంటి గాలులు, ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు వచ్చేది, నైరుతి ఋతుపవనాల నుంచి వచ్చేటువంటి గాలి యొక్క వేగం కానివ్వండి దిశ కానివ్వండి దాని ప్రకారం ఏ ప్రాంతం ఎఫెక్ట్ అవుతుందో చెప్పచ్చు. మరి ఇప్పుడు సమస్య ఉంది అని తెలుస్తుంది, ఇంతకు ముందున్న గ్రహస్థితులే ఉన్నాయని తెలుస్తుంది, అలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది, వాటికి పరిష్కారాలు కూడా మనకు పెద్దలు చెప్పారు, ఉన్నాయి మన గ్రంథాల్లో అన్నారు కదా, ఏంటండి పరిష్కారం? ఖచ్చితంగా ఏ ప్రాంతం అయితే ప్రకృతి వైపరీత్యాలకు గురి కాబడుతుందో ఆ ప్రాంతంలో వచ్చేసి సౌర సంబంధమైనటువంటి యాగం కానివ్వండి, సౌర సంబంధమైనటువంటి పూజా విధానంలో దానికి సంబంధించినటువంటి యాగం, అలానే వచ్చేసి నారసింహ శాంతిని ప్రత్యేకంగా చెప్పారు. దానికి కూడా ద్రవ్యంగా కూడా పెద్ద విలువైనటువంటి బాగా ఎక్కువ ఖర్చు పెట్టే ద్రవ్యాలు కాకుండా తిప్పతీగ, గుడూచి సహిత దూర్వాయుర్గ
గరిక ఉంటుంది కదా, గరికతో కూడుకున్నట్టు తిప్పతిప్పుతో కలిపి నారసింహ శాంతి చేయమన్నాడు. చేస్తే ఆ ప్రాంతంలో జరగబోయేటువంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కలుగుతుంది అని చెప్పారు. శాంతి కమలాకరంలో ఉంటుంది. అయితే ఇప్పుడు గరిక అన్నారు కాబట్టి నాకు ఇంకొక డౌట్, మనకు గ్రహణాలు అనగానే గరికతో ముడిపడి ఉంటుంది ఖచ్చితంగా. గ్రహణం పట్టు విడుపుకి మనం పట్టు సమయం ఎప్పుడైతే ఉందో దానికన్నా ముందుగానే గరిక తీసుకొచ్చి ఆహార పదార్థాల్లో వాటిల్లో వేసి పెడుతుంటారు, అలా ఇంటి గుమ్మం దగ్గర వేసి పెడుతుంటారు. ఏంటండి గరికకు దానికి ఉన్న? గరిక కాదండి, దర్భ. దర్భ అంటే ఇవన్నీ ఒక సిమిలర్ జాతులే కానీ దర్భకి విశేషం ఉందండి. మన పురాణోక్తంగా చెప్పాలంటే, మన పురాణాల ప్రకారం, ఇతిహాసాల ప్రకారం గరుత్మంతుడు తన తల్లి యొక్క దాస్యం తొలగించడం కోసం దేవతల దగ్గర ఉన్నటువంటి అమృత భాండాన్ని తెచ్చి నాగులకు ఇస్తానని చెప్పి ప్రమాణం చేస్తాడు. ఇంద్రుడు సర్పాలు ఇప్పటికే వచ్చేసేసి చాలా శక్తివంతులయ్యి సృష్టిని ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి సర్పాలను ఆపటం కోసం అది కనుక వాళ్ళ దగ్గరికి చేరితే ఇబ్బంది పడుతుంది. నీవు దాని ప్రకారం ఇంద్రుడు గరుత్మంతుడు యుద్ధం చేస్తారు, ఇంద్రుడు ఓడిపోతాడు. అప్పుడు గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకెళ్తుంటే నాగులకు గనక అమృతం చేరితే సృష్టికి చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నీ యొక్క ప్రతిజ్ఞ ప్రకారం వాళ్ళకి అవి ఇచ్చేసి, ఇచ్చిన తర్వాత నేను తెచ్చేసుకుంటా కలశాన్ని తస్కరించి అని చెప్పి ఇంద్రుడు చెప్తాడు. సరే, గరుత్మంతుడు తీసుకొచ్చి అమృత కలశాన్ని వచ్చేసి తీసుకొచ్చి వాళ్ళకి దేని నాగులకి ఇచ్చేసేసి ఏమంటాడంటే, ఇది అమృతం, మీరు దీన్ని శుచిగా ఉండి స్వీకరించండి అని చెప్పి దర్భలు కింద పరిచి దాని మీద అమృత భాండాన్ని పెట్టాడు. పెట్టినప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు, మా తల్లి దాస్యం విముక్తి అయిందా అని చెప్పి గరుత్మంతుడు అయితే నాగులు విముక్తి అయింది అని చెప్పి చెప్తారు. ఆయన ఆ మాట తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంద్రుడు వెంటనే ఆ కలశాన్ని తీసుకొని దాని అక్కడి నుంచి వేగంగా తీసుకొని వెళ్ళిపోవడం కోసం ప్రయత్నించి వెళ్ళిపోతుంటాడు. ఆ వెళ్ళిపోయే సమయంలో కొన్ని అమృత బిందువులు చిలికి ఆ దర్భల యొక్క కొసల మీద పడ్డాయి. అందుకని దర్భలకు అంత శక్తి నిజంగా మన పురాణం ప్రకారం. సరే, ఇది పురాణం, ఇతిహాసం, ఎవరెవరు చూశారు, మీరు చూసారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతుంటారు, సాక్ష్యాలు కావాలి. కానీ హేతుబద్ధంగా దాన్ని ల్యాబ్ లో టెస్ట్ చేశారు. ట్రాన్స్ఫరబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ దర్భ కొసల్లో ఉంటదండి. అందులోనూ పర్టికులర్ గా కొన్ని రోజుల్లో వాటిని కనుక తీసినట్లయితే ప్రతి ఒక్క ఔషధిని సేకరించడానికి ఒక విధానం ఉంది. దాన్ని దీర్ఘకాలం పనిచేసేలా చేయొచ్చు. ఇప్పుడు దర్భ కూడా ఒక ఔషధం అనుకోండి, భూమిలో పెట్టే మొలకలన్నీ వచ్చిన మొలకలన్నీ ఔషధం. అది ఆషాఢ మాసం కానీ శ్రావణ మాసం కానీ అమావాస్య నాడు కుశగ్రహణం అని ఉంటుంది. ఆ రోజులో కనుక దాన్ని సేకరించి తీసి కట్ చేసి కనుక పెట్టుకుంటే 100 సార్లు వాడినా దాని శక్తి ఎక్కడికి పోదట. అంత విశేషమైన. అందుకని పంచాంగంలో కూడా మీరు చూస్తే అమావాస్య, ఆషాఢ బౌల అమావాస్య కానీ శ్రావణ బౌల అమావాస్య కానీ కుశగ్రహణం అంటారు. అంటే ఇప్పుడు దుర్వాంకురాల్లో ఇప్పుడు ఇంకొక సూక్తి కూడా ఉంది, ప్రాతః కాశః కుశ సమాన అని చెప్పి. పొద్దున్నే కోసిన గడ్డి కూడా, అంటే గరిక లాంటిది కూడా దర్భతో సమానమైంది. దీంట్లో ఉన్నది పొద్దున్నే కోస్తే ఆ రోజు కోసింది ఆ రోజు వరకు దర్భతో సమానమైన శక్తితో పనిచేస్తుంది. మీరు ఇది ఒకటే కాదండి, అంతకు ముందు రోజుల్లో ఇవాళ రోజున్న అంత వైద్య విజ్ఞానం అంత లేనప్పుడు పాము గరిచినా తేలు గరిచినా మంత్రం కోసం వెళ్తే వాళ్ళు గరిక పట్టుకొని మంత్రిస్తేవాళ్ళు. ఆ మంత్రం చెబితే గరికతో అటు ఇటు అంటే ఆ గరిక కొసల నుంచి విషాన్ని హరించే శక్తి ఉంది. దాంట్లో ఉన్న సూక్ష్మం అయితే అది. దాని ప్రకారం అయితే ఖచ్చితంగా దర్భల్లో అలాంటి ఆహార పదార్థాల్లో కూడా ఇంకా దానికి స్పష్టంగా చెప్పాడండి. ఏవైతే వండిన ఉన్నాయో వాటికి దోషం, పాలకు లేదు దోషం, పెరుగుకి లేదు దోషం, ఇవన్నీ కూడా దోషం లేనివి. ఆవులకి లేదు దోషం, నదులకు లేదు దోషం. ఇవన్నీ ఏంటంటే మనకి న్యాచురల్గా ఏవైతే స్వతసిద్ధంగా ఉన్నాయో, ఏవైతే ప్రవాహంలో ఉన్నాయో వాటికి దోషం లేదు. సూర్యగ్రహణానికి సముద్ర స్నానం చేయమనే కారణం ఏంటి? సముద్రంలో ఉండేటువంటి అలల వల్ల అంతర్గతంగా వచ్చే ప్రవాహాల్లో దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ ఒక్కసారి వెలికి తీయబడతాయి. ఆ సమయం సూర్యగ్రహణం అయిన తర్వాత సముద్ర స్నానం చేస్తే శారీరకంగా ఉండేటువంటి రుగ్మతలు పోవటం కాకుండా శరీరంలో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి శక్తి స్థానాలు చాలా బలీయంగా యాక్టివేట్ అవుతాయి. దానివల్ల ఇంటర్నల్గా మన యొక్క ఆత్మశక్తి పెరుగుతుంది. అది నిజంగా దాంట్లో ఉన్న సూక్ష్మం అది. ఓకే, మొత్తానికి దర్భ గరిక కాదు, గరిక వేరు. గరిక కూడా ఉంది, దానికి ప్రాధాన్యత ఉంది. కానీ దర్భ ఏంటంటే అమృత తుల్యమైంది. దర్భ ఏంటంటే దర్భ తర్వాత స్థానాల్లోకి వస్తాయి. ఇవన్నీ ఒకే జాతి అయినా కూడా బరహిస్సు ఉంటుంది మధ్యలో. అలానే రెల్లు ఉంటుంది, రెల్లుని తీసేసేయలేము. రెల్లు అంటే సన్నగా ఉంటాయి కొసలు. సుబ్రహ్మణ్య స్వామి పుట్టింది రెల్లు పొదలు, అందువల్ల శరవణ భవుడు. అది ఏంటంటే ఒక్కొక్క జాతికి ఒక్కొక్క విశేషం ఉంది. దాంట్లో దర్భలో ఉన్నటువంటి ప్రాణశక్తి, గరికలో ఉన్నటువంటి శక్తిని అంటే చెడు నాపే శక్తి ఉంటుంది. అందుకని వినాయకుడికి దూర్వార యజ్ఞ పూజ అంటాం, దూర్వార గణపతి వ్రతం అని చెప్పి వినాయకుడికి పూజ చేస్తుంటాం. గరికతో పూజిస్తే అంటే ఆయన ఏ కోరికను తీరుస్తాట. యో దూర్వాంకురైర్యతి సవైశ్రవణో పుమో భవతే అని చెప్పి గణపతి ఉపనిషత్తు చెప్తుంది. ఆ యొక్క గరిక పోసలతో కనుక హోమం చేసినట్టయితే కుబేరుడితో సమానమైన ఐశ్వర్యం ఇస్తానని చెప్తాడు.
అంత విశేషం ఉంది గరికల్లో. దీని విశేషం దీనిది, దాని విశేషం దానిది. ఓకే. దర్భలకు కాబట్టి ఈ గ్రహణాల సమయంలో దర్భలకు ప్రాధాన్యత. ఓకే. అయితే ముఖ్యంగా గ్రహణం విడుపు తర్వాత దానాలు కూడా చేయాలి అంటుంటారు కదా, ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుందంటారు? సూర్యగ్రహణం అయితే సూర్యుడికి సంబంధించింది, ఓకే, సంబంధించింది ఏదైనా కావచ్చు. అంటే గోధుమలు కానివ్వండి, రాగి పాత్ర కానివ్వండి, రాగి ప్రతిమలు కానివ్వండి, ఓకే, అలానే సూర్య సంబంధమైనటువంటి ప్రభావాన్ని ఉండేటువంటివి. రాహుగ్రస్త గ్రహణం అయితేనేమో గోధుమలు, సర్ప ప్రతిమలు, ఓకే, అలానే కేతుగ్రస్త గ్రహణం అయితే ఉలవలు, గణపతి ప్రతిమలు లాంటివి, ఇలాంటివి దానం చేయొచ్చు. ఇంకొకటి అండి, గ్రహణ సమయంలో దాన్ని వచ్చేసి మన ప్రత్యేకమైన విశేషమైన ఫలితం, మామూలు చేసిన దానం కంటే కొన్ని రెట్లు ఫలితం ఇస్తున్నారు గ్రహణ సమయంలో చేసిన దానం. ఓకే. ఏంటి ఆ దానం? ఇవేనా? ఏదైనా ఓకే. షోడశ మహాదానాల్లో చేయొచ్చు, దశ దానాల్లో చేయొచ్చు. ఏ దానం చేసినా మామూలు దానం చేస్తే ఒక ఫలితం అంటే దానికి కొన్ని వేల రెట్లు ఫలితం ఇస్తుంది. ఓకే. అంత విశేషమైనటువంటి ఫలితం. అంటే గ్రహణం ఏమిటంటే ఇక్కడ ఏం లేదండి, ఆత్మశక్తి, మనశ్శక్తి, శరీరం, మనోవాక్కాయ కర్మలు ఇవన్నీ కూడా ఒకసారి ఏకీకృతం కాబడేది. మీకు ఇంకోటి కూడా సూక్ష్మం చెప్తా. మేము గ్రహణాల సమయంలో భోజనం చేయొద్దు, లేదంటే ఖాళీ కడుపుతో ఉండండి, ఇలాంటి వచ్చి భోజనం చేస్తే దోషం అనేది చెప్తున్నారు. నిజంగా దోషం కోసం కాదండి. దానివల్ల ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి శక్తి వెన్నుపూసను చుట్టూ కేంద్రీకరించబడుతుంది. ఆహారం తీసుకున్నాం, జీర్ణం చేయడానికి బ్లడ్ ఫ్లో అంతా జీర్ణాశయం వైపు. మీరు ఆహారం తీసుకోలేదు అంటే బ్లడ్కి ఏం పని లేదు, అదంతా వటిబ్రో మీద కాన్సన్ట్రేట్ అవుతుంది. వెన్నుపూస మీద కాన్సన్ట్రేషన్ వల్ల నీ కుండల్ని చైతన్యం కాబడు. దానివల్ల ఏంటంటే నువ్వు మంత్రసిద్ధి లాంటి వచ్చేసి ఒక రకమైన సిద్ధి పొందడానికి దోహదకారం అవుతుంది. మూలాధారంలో నిద్రిస్తున్నటువంటి సర్పరూపంలో ఉన్నటువంటి కుండల్ని జాగృతమయ్యి ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ వచ్చి సహస్రారం ద్వారా బయటికి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్న సహస్రార చక్రం బ్రహ్మరంధ్రం, ఇది ఆజ్ఞాచక్రం. ఇక్కడ నుంచి ఓపెన్ అయినప్పుడు అలాంటి వ్యక్తి దైవత్వతో సమానమైనటువంటి శక్తిని కానీ విశేషమైనటువంటి ఫలాన్ని కానీ పొందగలుగుతాడు. ఇది నార్మల్ పీపుల్ కి సాధ్యపడుతుందంటారా? ఎక్కువ సాధన చేసి ఎవరైతే సాధనలో ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటిది విషయం. ఇప్పుడు మీరు తినద్దు అని చెప్పేది వాళ్ళని చూసి మిగతా వాళ్ళు అది మంచిది కాబట్టి ఫాలో అవుదాం అనుకున్నారు తప్పితే అందరినీ తింటాం మానేయండి ఇలాంటి వచ్చేసి ఇది గ్రహణం టైంలో ఆ 2 రోజులు తినద్దు, వారం రోజులు తినద్దు అని ఎవరు నియమాలు చెప్పలేదు. అందులో ఏంటంటే ఎవరైతే మంత్ర సాధనలో ఉన్నాయి, ఇవాళ మంత్ర సాధన బ్రాహ్మణులు ఒక్కలే చేయట్లేదు, సాధకులు ఒక్కలే, అందరికీ దాని మీద కుతూహలం కలిగింది, ఎంతో కొంత నేర్చుకోవాలని, తెలుసుకోవాలి, దాన్ని ఏదైనా సాధించాలి అనేటువంటి పట్టుదల వచ్చింది. అందులో ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే పూర్వకాలంలో మీరు గమనిస్తే ప్రతి కాలంలోనూ ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు దాని విషయంలో ఇతరులు కూడా సాధన చేసి సాధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సాధించారు అంటే వాళ్ళకి దీని యొక్క సూక్ష్మాన్ని తెలుసుకున్నవారు. ఎవరైతే తెలుసుకున్నాడో వాడే జ్ఞాని, వాడి దగ్గరే వచ్చే శక్తి వస్తుంది. వాళ్ళు తెలుసుకోగలిగారు కాబట్టి వాళ్ళ శక్తిని పొందగలిగారు. ఓకే గురుగారు, మనకు అమ్మవారి నవరాత్రులు, దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. అయితే మనం అసలు నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలి? నవరాత్రుల విశిష్టత ఏంటి? ఇప్పుడు అమ్మవారి నవరాత్రులే కాదు, మనకు దానికన్నా ముందు భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు కూడా జరుపుకుంటాము, ఆ తర్వాత అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటాము. ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ నవరాత్రుల విధానం ఏదైతే ఉందో ఇదంతా కరెక్ట్గానే జరుగుతుందా? మన శాస్త్రంలో ఇలా ఉందా నవరాత్రుల విధానం అనేది? అదంతా కూడా తెలియచేయండి. ముఖ్యంగా నవరాత్రులు అంటే వసంత నవరాత్రులు, శరణ నవరాత్రులు ప్రామాణికం. ఫస్ట్ అందరి ఎప్పటి నుంచో ఉన్నది. వసంత నవరాత్రులు అంటే చైత్రశుద్ధ పాడ్యం నుంచి చైత్రశుద్ధ నవమం వరకు. అది ఏమిటంటే కాల ప్రారంభానికి సూచనగా మన యొక్క మంచి పని ప్రారంభించేటప్పుడు ఏదైనా సరే శుభకార్యానికి ముందుగా దైవ ఆరాధన చేసి ప్రారంభిస్తే మంచిదని వసంత నవరాత్రులు. అది ఇంకొక రకంగా తీసుకున్నట్లయితే కలియుగం ప్రారంభమైనప్పటి నుంచి యుగ ఆరంభంగా సూచన చేస్తూ దాని గురించి ప్రారంభం. అది పురుష ప్రాధాన్యం. అంటే కాలాన్ని 2గా విభజిస్తే పగలు పురుషుడు, రాత్రి స్త్రీ అనుకోండి. అలానే అక్కడ కనుక చూస్తే అది ఉత్తరాయణ కాలంలో వచ్చేది పురుష ప్రాధాన్యంగా ఉండేటువంటి నవరాత్రులు. అందుకనే చివరి రోజు శ్రీరామనవమి నాడు రాముడికి కళ్యాణం చేసి దశమి నాడు పట్టాభిషేకం చేస్తాం. ఇక్కడ స్త్రీ ప్రాధాన్యమైన నవరాత్రులు శరణ నవరాత్రులు. ఈ శరణ నవరాత్రులు ఏమిటంటే కాలం శరదృతువులోకి వస్తుంది. అంటే రవి ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే సింహరాశిలో సంచారం చేస్తున్న రవి కన్యలోకి వస్తాడు. దాని కనుక ఆకాశంలో కనుక రవి సంచారాన్ని గమనించినట్టయితే సింహం మీద ఎక్కినటువంటి కన్య అమ్మవారి రూపంలో కనపడుతుంది. నక్షత్రాలు ఏవైతే హస్త, చిత్త, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త ఈ 5 నక్షత్రాలను కనుక గుంపు కనుక చూస్తే సింహాన్ని అధిరోహించినటువంటి అమ్మవారి ఏ రూపంలో ఉండదో ఆ రూపంలో ఆకాశంలో నక్షత్రాలు పాలపొంతగా ఆ విధంగా దర్శనమిస్తాయి. వాటిని చూసి అమ్మవారి శక్తి ఆ సమయంలో, అందుకనే మీరు అష్టభుజిగాను దుర్గని లేకుంటే వచ్చేసి ఈ రూపంలో అమ్మవారిని పూజ చేసిన అమ్మవారిని ఒక్కరినే కూర్చోబెడుతున్నాం.
దంపతులుగా అన్నటువంటి శివపార్వతంలో లేకుంటే లక్ష్మీనారాయణలో కాకుండా కేవలం అమ్మవారిని కూర్చోబెట్టి చేస్తున్నట్టు నవరాత్రులు. ఇంకొక విశేషం ఏమిటంటే అది అక్కడి నుంచి స్త్రీ ప్రాధాన్యతగా ఉన్నటువంటి కాలం అన్నట్టు ప్రాధాన్యత చేసుకొని, ఇంకోటి కనుక మీరు గమనిస్తే మనం నవరాత్రుల్లో చివర వచ్చేటువంటి 2 రోజులు మహర్నవమి, దుర్గాష్టమి. అష్టమి నాడు అమ్మవారి హృదయంలోకి చంద్రుడు వెళ్తాడు. ఒక పురుష మహా కాలపురుషుడిని కనుక తీసుకున్నట్టయితే సగం భాగం స్త్రీ, సగం భాగం పురుషుడు, అర్ధనారీశ్వరుడు అనుకోండి. శుక్లపక్షంలో చంద్రకళలన్నీ మన స్వామివారి మీదుగా నడుస్తాయి. కృష్ణపక్షంలో చంద్రకళల నుంచి మళ్ళీ పాడ్యం నుంచి కింద నుంచి వచ్చి ఇలా వచ్చి పౌర్ణమి నాటికి శిరస్థానానికి వెళ్తాయి. పౌర్ణమి అయినా అమావాస్యను ఒకే కళ చివరి వరకు వస్తాయి. అలా గమనించేటప్పుడు అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కలంగాభ ముగనా విశేషక లలితా శాస్త్రం చెప్తుంది. అష్టమి నాటికి అమ్మవారు హృదయ స్థానంలో చంద్రుడు ఉంటాడు. ఎవరికైనా సరే ఎడం వైపున హృదయం ఉంటుంది, ఆ స్థానంలో చంద్రుడు ఉంటాడు. సో అష్టమి కళ చంద్రకళ ఆ స్థానంలో ఉంటుంది. అందువల్ల ఆ రోజున కనుక అమ్మవారికి పూజ చేసి సంవత్సరం మొత్తం పూజ చేసిన ఫలితం ఇస్తుంది ఆ ఒక్క రోజు. ఇంకా మహర్నవం ఇంకా విశేషం, హృదయం మధ్యస్థంలో ఉంటాడు. గుండెకి కూడా మధ్య భాగం ఏదైతే ఉందో ఆ స్థానంలో ఉంటాడు. మహర్నవమి అనేది అసలు అత్యద్భుతమైన రోజు అండి. ఆ రోజు ఏదైనా చేయండి, మీకు అమ్మవారి శక్తికి సంబంధించింది. నువ్వు శక్తి పొందడం కోసం, ఇక్కడ పూజలు భగవంతుని ఉద్ధరించడం కోసం కాదండి ఎవరేం పూజ చేసినా. ఎందుకంటే మనం పెట్టే నైవేద్యాలు కానివ్వండి, మనం చేసే పూజలు కానివ్వండి, వాళ్ళ కోసం కాదు, మన కోసం. ఎందుకంటే భగవంతుడు ఎక్కడో లేడు, నీ శరీరంలో ఉన్నాడు. దేహం అనే దేవాలయంలో జీవుడు అనే దేవుడు మొదటి నుంచి ఉన్నాడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. నీవే నేననే భావంతో అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని వదిలేసేసి నువ్వు పూజ చేయమని చెప్పేసి మనకి మహాన్యాసంలో చెప్తాం. మహాన్యాసం అంటే నరుద్రో రుద్రమచ్చేయత్. శివుడిని పూజించాలంటే నువ్వు శివుడిగా మారాలి. అందువల్ల ఏంటంటే మహాన్యాసంలో చేసే పూజ అంతరార్థం ఏమిటంటే నీ శరీరం మీద శివుడిని ప్రతి ఒక్క అవయవంలోను ప్రతి ఒక్క అణువులోను శివుడిని నింపుకొని నువ్వు శివుని పూజిస్తావు. అలానే మీరు అమ్మవారిగా మారినప్పుడు అంగన్యాస కరన్యాసాలు ప్రతిమంత్రం చేసేటప్పుడు చేస్తున్నాం. ఆవాహన చేయాలి. ఎక్కడ చేయాలి? మన ఉదయ స్థానంలో ఆవాహన చేయాలి. మన ఉదయ స్థానంలో ఎలా ఆవాహన చేయడానికి మనకి ఇక్కడ చేపెట్టుకొని చేసిందే అదొక రకంగా ఉంటుంది. లేదంటే మనకు మన దృష్టిని కేంద్రీకరించడానికి ఒక టార్గెట్ కావాలి. కలశం కావచ్చు, అమ్మవారి పటం కావచ్చు, లేదంటే శ్రీయంత్రం కావచ్చు, ఏదైనా సరే దాని మీద దృష్టి పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా మన భావనలో అక్కడ వచ్చి అమ్మవారు కూర్చుందనే భావన ఉందనుకోండి. ఆ భావన కూర్చున్నది ఎక్కడ? నీ హృదయ స్థానంలో అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు. ఎందుకంటే భావనోపనిషత్తులో కూడా ఏం చెప్తుంది? అమ్మవారికి సంబంధించిన ఉపనిషత్తు భావనోపనిషత్తు. భావన మాత్రమే సంతుష్ట అయ్యేది. అమ్మవారు ఏంటంటే మీరు కొన్ని కేరళ ప్రాంతం వెళ్తే ముద్రలతోనే చేస్తారు పూజలు. ఈ ముద్రలతో చేసే ప్రతి పూజలో ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే ముద్ర ద్వారా మనం అమ్మవారికి ఇస్తున్నాం, తీసుకునే బాధ్యత కూడా ఆమెదే, నువ్వు సమర్పించామనే భావన నీది. ఈ హంగులు ఆర్భాటాలు ఇవన్నీ లేకున్నా పర్వాలేదా? మనం అలా ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం కదా, ఏదైనా పూజ అనంటే మొత్తం రకరకాల పుష్పాలు, రకరకాల నైవేద్యాలు, రకరకాల హడావిళ్ళు చూస్తున్నాం. ప్రతి ఒక్క దేవుళ్ళకి అండి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన పూజా విధానం ఉంది. మిగతాదంతా ఆడంబరం. శివుడికి అభిషేకమే ప్రీతి, విష్ణువుకి అలంకారమే ప్రీతి, అమ్మవారికి అర్చనే ప్రీతి, గణపతికి తర్పణమే ప్రీతి, సూర్యుడికి నమస్కారమే ప్రీతి. శంకరుడు స్థాపించిన మతంలో ఈ 5 రకాలైనటువంటి ప్రధానమైనటువంటి దేవాలుగా పెట్టి వాటిని శిలల రూపంలో అర్చించే విధానం పంచాయతన విధానంలో పూజను పెట్టాడు. దీంట్లో ఎవరికి ఏం కావాలని స్పష్టంగా ఉంది. నువ్వు మిగతాది ఏదైనా చేస్తున్నావు, నీ తృప్తి కోసం జరుగుతున్నది. భగవంతుడికి అవసరమా అనేదంటే భగవంతుడు స్పందించేది ఖచ్చితంగా వచ్చేసి ఈ రకమైన గణపతికి తర్పణంతోనే భగవంతుడు ప్రీతి పొందుతాడు. అమ్మవారికి అర్చనతోనే కుంకుమార్చన చేయండి, ప్రీతే. మిగతా మీ దగ్గర ఏమి ద్రవ్యాలు లేవు, కుంకుమ చేయండి, అది కూడా దొరకలేదు. భస్మంతో పూజ చేయండి, అది కూడా దొరకలేదు. పత్రితో పూజ చేయండి. ఏ చెట్టాకులు మారేడు దళాలు కానివ్వండి, తులసి దళాలు కానివ్వండి, ఏవైతే విశిష్టమైనటువంటి దేవతా సంబంధమైన ఉన్నాయో మీకు ఏ వ్రత కథలో చూసినా కూడా అండి మీకు వాళ్ళ దగ్గర ఏమీ లేవు ద్రవ్యం. అలాంటి పరిస్థితుల్లో కేదారేశ్వర వ్రతం ఉంది, మరీ ఓడని తెప్పి తోరంగా కట్టుకుని, దారం కూడా దొరకనప్పుడు మరీ ఓడనే తోరంగా కట్టుకొని వాళ్ళు పూజ చేశారు. వాళ్ళని అనుగ్రహించాడు భగవంతుడు. భగవద్ అనుగ్రహానికి కావాల్సింది నీ భక్తి, ఏకాగ్రత. అవి ఏ వ్యక్తి అయితే చూపెడతాడో ఆ వ్యక్తికి ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం దొరుకుతుంది. మరి అయితే ఇప్పుడు నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రకంగా ఆరాధించాలంటారు? మరి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన నిర్దిష్టమైన పూజా విధానం ఉంది కదా. అర్చన ప్రీతి, అర్చన అంటే వచ్చేసి కుంకుమతో అర్చన చేయండి. ఇంకా ఇప్పుడు రోజున ఒక్కొక్క చోట చూస్తుంటాండి, ఇవాళ అమ్మవారికి ప్రీతిగా 108 నైవేద్యాలు, అన్నపూర్ణాదేవి అలంకారం, అందుకని 108 నైవేద్యాలు, లేదంటే 360 నైవేద్యాలు ఇలా చేస్తున్నారు.
ఇక్కడ మీరు నైవేద్యం ఏదైనా పెట్టండి, నిర్దిష్టమైనటువంటి విధానంలో నైవేద్యం కనుక అమ్మవారికి సమర్పిస్తే దాంట్లో చాలా విశేషం ఉందండి. ఎందుకంటే మనం పూజలో ముఖ్య ఉద్దేశం షట్చక్రాలను సాధించుకుంటూ వెళ్ళటం. మొట్టమొదటిది వచ్చేసేసి విశుద్ధి చక్రం. ఇది దీంట్లో ఉండేది ఆ నుంచి అమ్మాహ వరకు దళాలు ఈ కంఠం దగ్గర. ఇదేంటంటే ఐడియల్ బాడీని ఫిజికల్ బాడీని కనెక్ట్ చేస్తుంది. అంటే కాయక శరీరము, మానసిక శరీరం. మామూలుగా మనం గ్రాంధికమైన భాషలో మాట్లాడాలంటే మనం ఒక ఆలోచన చేస్తాం, అది మానసిక శరీరం. అది శరీరం పనిచేసింది అనుకోండి, చేయగలిగింది అనుకోండి, ఆ సంకల్ప సిద్ధిస్తుంది. అందుకని ఇది ప్రాధాన్యం. దీనికి ఏంటి పాయసం నివేదనం అమ్మవారికి. అందుకని మీరు చండీ హోమం చేసినా, ఏ హోమం చేసినా, లేదు బోనాలు పెట్టినా కూడా పాయసం ఎందుకు పెడుతున్నాం అమ్మవారికి అంటే పాయసం అనేది మన యొక్క సంకల్పాన్ని సిద్ధింపజేస్తుంది. అందుకని మూలాధారం భుజారూఢ పంచవక్త్రాక్ష సంకిత అంకుశాది ప్రహరణ వరదయక నిషేవిత ముద్గోదనాసక్తిత సాకిన్యంబా స్వరూపిణి. పులగంతో నైవేద్యం బెల్లము, పెసరపప్పు, అన్నం, ఈ మూడుటి కలిపి నైవేద్యం. మొట్టమొదటి మూలాధారం ముడ్డిపూస దగ్గర ఉండేటువంటి ఏదైతే చక్రం ఉందో దానికి సంబంధించింది. తర్వాత దధ్యోజనం ఉంది, అది వచ్చేసేసి స్వాధిష్టాన చక్రానికి సంబంధించింది. తర్వాత వచ్చేసి నాభి దగ్గర ఉండేది స్థితికారకమైనటువంటిది, ఇది విష్ణు చక్రం అంటాం, విష్ణు గ్రంథి అంటాం. ఇక్కడ దీనికి వచ్చేసేసి గుణాన్న ప్రీత మనస. ఇక్కడ వచ్చేసేసి హృదయంలో ఉండేటువంటిది, దానికి వచ్చేసేసి ఈ హృదయ స్థానంలో ఉండేది ప్రాణశక్తి. ప్రాణశక్తికి సంబంధించి వచ్చేసేసి ఇక్కడ పాయసమే కానివ్వండి, స్నిగ్ధోదన ప్రియ సాకిన్యంబా స్వరూపిణి. ఇక్కడ వచ్చేసరికి పాయసాన్నం, ఇది హరిద్రాన్నం ఆజ్ఞాచక్రానికి. ఇలా నివేదన చేస్తే మీరు గమనించినట్లయితే ఏ దేవాలయంలో వెళ్ళినా ముఖ్యంగా పెట్టే నైవేద్యాలు ఇవే ఉంటాయి. తదోజనం, పరమాన్నం, పులిహోర, చక్రపొంగలి. ఇంకా విశేషం ఏంటంటే లడ్డు అండి. లడ్డు ఎక్కడైనా సరే సహస్రార చక్రంలో అన్ని బిందువులు, లడ్డూలో ఒక్కొక్క పూస కూడా మనం 1000 కిరణాలతో 1000 కిరణాలన్నీ కలిపి కుప్పగా కలిపితే లడ్డు అనుకోండి. అక్కడ సహస్రారం అనేది 1000 కిరణాలతో ప్రభాసించే చక్రం. దాన్ని వచ్చి ఒక ఉండలాగా చేసి మనమైతే ఏవైతే గ్రహాలు లేదంటే ఏవైతే వచ్చేసి భూమి, ఏవైతే వచ్చేసి కక్షలు ఏవైతే ఉన్నాయో అదే రూపంలో శివలింగ భగవంతుడికి సమర్పిస్తున్నాం. అక్కడ భగవంతుడు స్వీకరించట్లా, మనలో ఉన్న భగవంతుడు స్వీకరిస్తున్నాడు. ప్రతి మనిషి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఉద్దేశం ఏంటంటే ఆ విధమైనటువంటి శక్తి ఈ శరీరంలో ఏర్పడుతుంది. శారీరకంగా జరిగేటువంటి ఈ చేతన ఏదైతే ఉందో అది సృష్టికి అవసరం. ఎందుకంటే ప్రతి వ్యక్తి బాగుంటే సమాజం బాగున్నట్టే, ప్రతి సమాజం బాగున్నట్టే దేశం బాగున్నట్టే, అన్ని దేశాలు బాగుంటే ప్రపంచం బాగున్నట్టే, ఒక విశ్వంలో ఒక గోళం బాగున్నట్టు మిగతా గ్రహాల మీద కూడా దాని ప్రభావం వెళ్తూ ఉంటుంది. అందువల్ల ఇలా ఏంటంటే మనం తీసుకునేటువంటి నైవేద్యం కానివ్వండి, అమ్మవారికి సమర్పించేటువంటి భక్తితో సమర్పణ అనేది నీవు అది లేదు ఇది లేదని కాకుండా నీకున్న శక్తిలో ఇంతే పెట్టండి. ఆమె వచ్చి తీసుకుంటుందా, మీరు ఎంత పెద్ద గంగాలో తీసుకుంటుందా, కేవలం ఆమె దృష్టి పడుతుంది, తద్వారా అమృతుల్యం అవుతుంది నైవేద్యం. ఆమె చూస్తుంది అంతే, చూసిన దాన్ని మనం తీసుకుంటాం, మనలాంటి 10 మందికి పంచి పెడతాం. ఆ విధంగా అందరికీ శక్తి వస్తుంది. ఇంకా నవరాత్రుల్లో విశేషం ఏంటంటే ఒక స్త్రీగని కనుక పురుషుడని కాదు, సృష్టికి పగలు రేయి, మంచి చెడు, చెడుకి ఎప్పుడైతే అంతం జరుగుతుందో ఆటోమేటిక్గా మంచి అనేది మళ్ళీ పరిడి వెళ్తుంది. అలా పరిడి వెళ్ళటం కోసం దానికి కేంద్రీకృతం చేయటం కోసం శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి విజయదశమి నాడు మనం పూజ చేస్తున్నాం. అమ్మవారికి రాజరాజేశ్వరి రూపంలో పరిపాలించమని ఆ రోజు నుంచి ఆమెకు ఒక రకంగా పట్టాభిషేకం లాంటివి చేస్తాం. ఉద్వాసన కాదండి, అక్కడ పరిపాలన చేయటం కోసం మనం ఆమె నియమించుకుంటున్నాం. శ్రవణం ఏంటంటే స్థితికారక విష్ణు నక్షత్రం. మీరు గమనిస్తే శివరాత్రి ఆ దగ్గర నక్షత్రంలో శ్రవణం కానీ, ధనిష్ట కానీ, శతభిష నక్షత్రంలో కానీ వస్తాయి. అంటే ఎవరైనా సరే భగవంతుడైనా సరే స్థితి కావాలి అంటే ఖచ్చితంగా వచ్చేసి భూమి మీదకి రావాలంటే శ్రవణ నక్షత్రం ఆలంబన చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దేవతల సేనానాయకుడిగా ఆయనకి ఆధిపత్యం వచ్చింది శ్రవణ నక్షత్రంతోనే. అందుకని శ్రవణ నక్షత్రం ఈ స్థితిని మెరుగుపరుస్తుంది. అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క తత్వం ఉందండి. మీరు తత్వం తెలుసుకొని పూజిస్తే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే శ్రవణం స్థితిని పెంచుతుంది. గణపతి నక్షత్రం హస్త అంటాం, చేతి రూపంలో లేదంటే ఏనుగు రూపంలో ఉంటుంది. ఆ రోజున మొదలుపెట్టి చివరికి ముగించే రోజుకి వచ్చేసరికి భాద్రపద మాసంలో భాద్రపద నక్షత్రంతోనో దాంతో ముగిస్తాం. ఆ రోజున ఏంటి అనంత పద్మనాభ చతుర్దశి అంటుంది. ఆ రోజు అంటే ఏంటంటే గణపతిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నాం నీళ్ళల్లో. నీళ్ళల్లో ఎందుకు కలపాలి? నేరము దేహంగా కలవాడు నారాయణుడు. అంటే గణపతి నారాయణుడిగా మారతాడు అక్కడి నుంచి. నిమజ్జనం తర్వాత భగవంతుడు విష్ణువుకి శరీరం ఏంటంటే నీళ్లే శరీరం. శుక్లాం వరధనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే.
ఇది మనకు భావంలో గణపతి వస్తాడు, స్తోత్రం మొత్తం విష్ణువుది. వాళ్ళిద్దరు వేరు కాదు. అంటే ఎప్పుడైతే 9 రోజులు గర్భంలో ఉన్నటువంటి పిండం 9 నెలలు పరిడవిల్లిన తర్వాత ఒక రకంగా రూపం సంతరించుకోవాలంటే విష్ణువుగానే రావాలి. అందుకని గణపతి విష్ణువుగా నీళ్ళలో నిమజ్జనం ద్వారా విష్ణువుగా మారి వస్తున్నాడు మన దగ్గరికి. అంతే జరిగే. దాంట్లో మీకు ఏది లేకుండా అర్థం లేకుండా పెట్టింది కాదండి. దీంట్లో నిమజ్జనం మిగతా ఇవాళ దుర్గా పూజలో కూడా నిమజ్జనం చేస్తున్నారు, అది కూడా స్థితి కోసమే. నిమజ్జనం ఇప్పుడు మనకి దగ్గర తక్కువగానండి, బెంగాల్ ప్రాంతానికి వెళ్తే గనక అదో పెద్ద ఉత్సవంగా జరుగుతుంది. కలకత్తా నగరంలో దసరా నాడు జరిగేటువంటి ఉత్సవం చాలా పెద్ద ఉత్సవం కదా. మైసూర్ ప్రాంతం ఇదంతా ఏంటి, పూజ చేసి 9 రోజులు చేసి 10వ రోజున తీసుకెళ్లి నీళ్ళల్లో కలుపుతున్నామంటే నీళ్లు ఏమిటంటే విస్తృతి కారకుడు విష్ణువు. అంటే ఇప్పుడు మీకు భూమి కూడా లేదు, ఆ సమయంలో నీళ్లు ఉన్నాయి. నీళ్ల మీద వటపత్రం మీద శయనించినటువంటి విష్ణువు ఉన్నాడు. ఆయన యొక్క నాభికముల నుంచి బ్రహ్మ పుట్టుకొచ్చాడు. విష్ణువు ఉంటే బ్రహ్మ ఆటోమేటిక్గా వస్తాడు, బ్రహ్మ వస్తే ఆటోమేటిక్గా సృష్టి వస్తుంది. సృష్టి వస్తే అన్ని జంతుజాలాలు ఒకదాని తర్వాత ఒకటి వాటి ప్రకారం వస్తూనే ఉంటాయి. అందువల్ల స్థితికి ఎప్పుడైనా సరే నారాయణుడు లేదంటే శూన్యం, నారాయణుడు అంటే అన్నీ వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. అందువల్ల ఏంటంటే గణపతి నారాయణుడిగా మారుతున్నాడు, దుర్గ నారాయణిగా మారుతున్నది. మనం అమ్మవారి స్తోత్రంలో ఏం చేస్తామండి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి అంటే విష్ణు స్వరూపమే ఆమె. ఇక్కడ దేంట్లో ఏ పూజలైనా సరే స్థితి ఇక్కడ కావాల్సింది మనకి ఇవాళ కంటే రేపు బాగుండాలి, రేపు కంటే తర్వాతే బాగుండాలి. ఆ విధంగా బాగుండటం కోసం స్థితిని పెంచుకుంటూ వెళ్ళాలి. దానికి విష్ణు రూపంలోకి మారాల్సిందే భగవంతుడైనా సరే. అందువల్ల విష్ణువే స్థితి కారకుడు కాబట్టి, లయకారకుడు పరమేశ్వరుడు, సృష్టికారకుడు బ్రహ్మ. స్థితి అనేది ఉంటే సృష్టి వస్తుంది. బ్రహ్మని సృష్టించింది ఆయన నాభి నుంచి పుట్టుకొచ్చాడు. అందువల్ల సృష్టి ఆయన చేతిలోనే ఉంది, స్థితి ఆయన అయి ఉన్నాడు. లయం పరమేశ్వరుడు చేసినా మళ్ళీ సృష్టి ఆటోమేటిక్ గా తను చేయగలుగుతున్నాడు కదా. అందువల్ల కాలం అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా వెళ్ళటం కోసం ఈ నవరాత్రుల పూజలు అండి. ఇంకా 2 గుప్త నవరాత్రులు ఉన్నాయి మనకి. శ్యామలా నవరాత్రులు అని చెప్పి మాఘమాసంలో చేస్తాం, అలానే వచ్చేసి వారాహి నవరాత్రులు అని చెప్పి ఆషాఢ మాసంలో చేస్తాం. వారాహి నవరాత్రులకు ప్రతిరూపమే ఇక్కడ బోనాలు. మనకి తెలంగాణలో జరిగే బోనాలు వారాహి నవరాత్రులకు ప్రతిరూపమే. ఇంకో దానికి విశేషం ఏంటంటే మన దగ్గరలో ఉన్నటువంటి శక్తిపీఠం ఏకవీర జోగులాంబ. మనకి దగ్గరలో ఉన్నది ఏకవీర, మాహురి ఏకవీరికాదేవి, అలంపురి జోగులాంబ. ఈ 2 ఉగ్ర రూపాలు, అందుకని వాటికి శాంతి కావాలి. ఈ 2 పీఠాలకు సంబంధించినటువంటి దాంట్లో మధ్య ప్రాంతమే తెలంగాణ ప్రాంతం. ఈ ప్రాంతంలోనే బోనాలు. ఆంధ్ర వెళ్ళండి లేవు, చెన్నై వెళ్ళండి లేవు. అక్కడ ఇంకో విధానం ఉంది పూజ. అలా ఏంటంటే వాళ్ళ ప్రాంతాన్ని బట్టి అక్కడ ఏది అవసరమో అవి క్రమంగా పెరుగుతూ వచ్చినాయి. ప్రాంత ఆచారాన్ని బట్టి, ప్రాంతానికి అవసరాన్ని బట్టి. ఆచారం అనేది అవసరాన్ని బట్టి ఏర్పడింది అంట. నేను ఆచారం దాంట్లో ఆటోమేటిక్ గా రాలేదు, అవసరాన్ని బట్టి. అక్కడ ఏ శక్తిని ఇప్పుడు మనకంటే ఎక్కువ వచ్చేసి ఇక్కడ బోనాలు తెల్లన్నమే ఉండి పెడతాం, లేదంటే పాయసం వండుతాం. అక్కడ వచ్చేసి ఎక్కువ సద్ది పెడతారు. తమిళనాడు ప్రాంతంలో పెరుగన్నం ఎక్కువ పెడతారు నైవేద్యం. ఏం లేదండి, ఇక్కడ మీకు దీంట్లో ఇంకొక సూక్ష్మం ఏంటంటే మనకి జలం నుంచి వచ్చే ఉపద్రవాన్ని తగ్గించే శక్తి పెరుగన్నం అనుకోండి. అందుకని బావి పూర్తి చేసిన పెరుగన్నం వేసి బావి పూడ్చమంటారు. లేదు, దాన్ని చేర్చి దాన్ని నీళ్ళలో కలిపారనుకోండి, అది నీళ్ళలో ఏంటంటే ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. చెడు చేసేటువంటి స్వభావాన్ని తగ్గించి నీళ్ళకు కూడా ఒక రకమైన సాత్వికమైన స్వభావాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల నైవేద్యం అక్కడ ఎక్కువ, ఆ నైవేద్యం ఎక్కువ జరుగుతుంది. ఇవి ప్రాంతాన్ని బట్టి కొన్ని ఆచారాలు వచ్చిన తర్వాత కూడా కార్యకారణ సంబంధం అయితే ఉంది. దానివల్ల ఈ ఆచారాలు ఏర్పడ్డాయి. దాని ప్రకారం ఆచరించి చూసినట్లయితే ఖచ్చితంగా మనకి ఆ ప్రభావం ఉంటుంది. ఆ విధంగా దేవతలు మనకి కాపాడతారు, రక్షిస్తాడు. ఇది దీంట్లో పూజల్లో ఉన్న అంతరార్థం. అయితే ఇంకొకటి అండి, ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా కన్యలకి కుమారి పూజ అని చెప్పి కూడా చేస్తూ ఉంటారంట కదా. ఏంటి దీని అసలు ఎందుకు చేయాలి ఈ పూజలు? మీకు పూజా విధానాల్లో అండి మనకు దక్షిణాచారం, సమయాచారం, కౌళాచారం, వామాచారం ఇలా రకరకాలు ఉన్నాయి. దీంట్లో ఒక స్టేజ్ వరకు ఇది ఆగితే మంచిదే. దాని తర్వాత దీనిలో ఇంకా విధానాలు ఉన్నాయి. అవి కొన్ని అన్ని మాట్లాడకూడదు కానివ్వండి, కొన్ని విధానాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఒకరోజు పాడ్యమి నాడు ఒకళ్ళు, విధి నాడు 2, తదినాడు 3, అట్లా మనకి ఏవైతే తిథులు ఉన్నాయో నిత్యాలు అంటారు. ఆ నిత్య స్వరూపంలో అంతమందిని పెట్టుకుని పూజ చేసే విధానం ఉంది. సహజంగా అమ్మవారు బాలాస్వరూపంగా తీసుకొని కనుక పెట్టినట్టయితే వాళ్ళకు వచ్చేసేసి వాళ్ళని సంతృప్తి పరచడం తేలిక. చిన్నపిల్లల్ని స్వీట్స్ పెట్టినా ఏదైనా మంచిగా వాళ్ళకి ఇష్టమైనవి ఇస్తే సంతృప్తి పరుస్తారు. అందువల్ల ఏంటంటే ఒక రకమైన కల్మషం లేని మనస్సుని పూజించడం కోసం వాళ్ళని కూర్చోబెడుతున్నారు. క్రమంగా ఏమవుతుందంటే కొన్ని అలా చేయటం అలవాటు అయిన తర్వాత ఇప్పుడు 9 ఏళ్ల వరకు చేయమన్నారు,
దొరక్క 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. అలా జరిగినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మనసులో ఒక భావం, నేను దేవతను, అలా రకమైనటువంటి నేనే అమ్మవారిని అనే తామసం కూడా కొంతమందిలో వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనిషిగా ఉండటం లేదు, విపరీతమైన పోకడలు వస్తున్నాయి. అలానే చేసే వాళ్ళల్లో ఇప్పుడు ఏదైనా కొన్ని పూజలు రహస్యంగా జరగాలి. ఎందుకంటే మనకి లలితా సహస్రనామం కూడా రహస్యం అన్నాడు. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పొద్దు అన్నాడు. జననీ జారవత్ గోప్యం అని చెప్తాడు కొన్ని చోట్ల. అంత విశేషంగా రహస్యంగా ఉండాల్సిన బట్టబయలు చేసేస్తే దానివల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. ఖచ్చితంగా ఏది గుప్తంగా ఉంచాలి. ఇప్పుడు ఎవరి శరీర నిర్మాణం ఎవరికి తెలియదండి. ఆడవాళ్ళ శరీర నిర్మాణం ఇలా ఉంటుంది, మగవాళ్ళ శరీర నిర్మాణం ఇలా ఉంటుంది. దాని మీద బట్టలు వేసుకోవటం ఎందుకు మనం? ఎందుకు అంటే కొన్ని రహస్యంగా జరగాలి, కొన్ని గుప్తంగానే ఉంచితే దానికి మంచిది. అందుకోసమే ఈ పూజా విధానాలు. మన దక్షిణాచారం ఉంది, ఏది ఎవరు చూసినా నష్టమేం లేదు. అమ్మవారికి నైవేద్యం పెడతాం, గుడి తలుపులు మూసో లేదంటే కర్టెన్ వేసేందుకు నైవేద్యం పెడతారు. అక్కడ ఉన్న నైవేద్యం అని తెలుసు, ఆ నైవేద్యమే తర్వాత తెలిసి మనకు పెడతారు. అది స్వీకరించేటప్పుడు కొంత ఏకాంతం కావాలి, దానికోసం నైవేద్యం అలా రహస్యంగా ఇమ్మన్నాడు. అలానే కొన్ని పూజలు రహస్యంగానే చేయాలి, బయటకు కనపడేటట్టు చేయకూడదు. చేసినా దాని గురించి వివరంగా అందరికీ వచ్చే దాని వివరాలు చెప్పకూడదు. ఎందుకు అంటే దానివల్ల మంచి కంటే ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నిస్తారు. తెలిసి తెలియక చేసిన ప్రయత్నం వెడిసి కొట్టింది అనుకోండి, చాలా విపరీతమైన ఫలితాలు ఉంటాయి. దానివల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. అన్నిటికంటే శ్రేష్టం దక్షిణాచారం శ్రేష్టం. ఆదిశంకర్లు ఒప్పుకున్నది దక్షిణాచారం. ఎందుకంటే హైందవంలో మిగతా మతాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తాను. కౌల మతానికి బాగా కౌల మతంలో సిద్ధి పొందిన వాళ్ళుగా గొప్ప వాళ్ళ కింద ఇద్దరు చెప్పుకోవచ్చు. లలితా సహస్రనామానికి భాష్యం రాసినటువంటి భాస్కరాచార్యులు, ఆయన హైదరాబాద్లో పుట్టారు. ఎప్పుడు మనకి కొన్ని శతాబ్దాల క్రితం హైదరాబాదే పుట్టింది. ఆయన కాశీనగరంలో నిలబడి ఆయన చతుష్షష్ఠి యోగినీలను ఆవాహన చేస్తే ఒక్కొక్క యోగిని వచ్చి ఆయన ఒక భుజం మీద లలితాదేవి, ఒక భుజం మీద శ్యామలాదేవి కూర్చొని వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్నారు. చాలా మందికి ఈయనకేం రాదంటే ఆయన నా శక్తి ఏంటో మీకు చూపెడతాను రండి అని యోగిని పిలిచి అందరి యోగినీలను దర్శనం చేయించాడు ఆయన. అలాంటి గొప్ప ఆయన శుద్ధ కౌలం. మీరు ఇందాక చెప్పారు కదా, ఆయన తన యొక్క సొంత వాళ్ళను కూడా భగవంతుడిగానే చూశాడు ఆయన. ఇంకోళ్ళు రామకృష్ణ పరమహంస భార్యను కూడా అమ్మవారిగానే చూశాడు ఆయన. అంత విశేషంగా చేశారు కాబట్టి వాళ్ళకి సాక్షాత్కారాలు జరిగినాయి. అందువల్ల సాక్షాత్కారం ఈ కాలంలో జరుగుతుందంటే వీరిద్దరు మనకి రామకృష్ణ పరమహంస అయితే మనకు ముందు శతాబ్దం మనిషే కాబట్టి తెలుసు, కాబట్టి జనాలకి ఆయన సాధించాడు, అమ్మవారి దర్శనం పొందాడు. ఆయన ప్రభావంతో వివేకానంద స్వామి ఎంత సాధించాడు అనేది ప్రపంచానికి తెలుసు. ఇవాళకి కూడా ఒక మేల్ యూత్ ఐకాన్ కింద ఆయన చెప్తున్నారు కదా. ఆయన ఒక 5 రోజుల పాటు నిద్రాహారాలు మాని కన్యాకుమారిలో అమ్మవారి దర్శనం కోసం పరితపిస్తే అమ్మవారి ఇచ్చిన శక్తి, తద్వారా ఆయన ప్రపంచవ్యాప్తంగా హైందవ మతం గొప్పతనాన్ని చాటిన విధానం మనకందరికీ తెలిసిందే. అది యథార్థం కదా. అంటే ఆమె కావాలని నువ్వు కోరుకొని అంతగా తప్పిస్తే తప్పనిసరిగా ఆమె అనుగ్రహిస్తుంది. ఏ వ్యక్తికి ఏది ఇవ్వాలి, ఎందుకంటే అపాత్ర దానం భగవంతుడు ఎప్పుడూ ఎవరికి చేయడు. అందువల్ల ఎవరికి ఏదైతే అర్హత మనం పెంచుకున్నాం అనుకోండి, వాళ్ళే ఇస్తారు మన శక్తిని. ఇది నవరాత్రి పూజల అంతరార్థం. థ్యాంక్ యూ అండి, చాలా మంచి విషయాలు, నిజంగా ఎప్పుడు వినని కొత్త విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాము. ధన్యవాదాలు. నమస్కారం అండి.